నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. ఇవాళ మన పాకశాలలో మనం ములక్కాయ పచ్చడి చేసుకోబోతున్నాం అన్నమాట. మన ములక్కాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కాయలు 6 ములక్కాయలు తీసుకున్నా, నాకు ½ కేజీ వచ్చాయి. ఇంకా చింతపండుని వేడి చేసుకోవాలన్నమాట, ఉడకపెట్టుకోవాలి. అండ్ స్పూన్తోని ఒక స్పూన్ ఆవాలు, ½ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా వేయించుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పసుపు కొంచెమే వేసుకోవాలి. అండ్ కారం 1 కప్పు, సాల్ట్ 1 కప్పు, అండ్ ఎల్లిపాయలు, అండ్ కొన్ని ఎల్లిపాయలు దంచుకోవాలి, కొన్ని ఎల్లిపాయలు ఇలా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. మంచిగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను అనమాట. దీన్ని మనం లైట్గా నార్మల్గా వేయించుకోవాలన్నమాట. దీన్ని మనం కొంచెం కలుపుకోవాలి అండ్ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా. ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట. అండ్ మనం దీన్ని ఇప్పుడు ఆయిల్లో మనము ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఈ ఎండుమిర్చి మంచిగా వేగాలి, అప్పుడు అనేది దీని ఫ్లేవర్ అనేది వస్తుంది. కరివేపాకు, పసుపు, చింతపండు గుజ్జు, చింతపండు వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, నెక్స్ట్ కారం, లైట్గా దంచుకున్న ఎల్లిపాయలు వేసేసుకుందాం. ఇంకొన్ని ఎల్లిపాయలు, ఇవి మధ్య మధ్య తలుగుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెంతులు, ఆవు పిండి పొడి, నెక్స్ట్ ఇప్పుడు మనం మంచిగా లైట్గా వేయించుకున్న ములక్కాయలు వేసేసుకుందాం. ములక్కాయ పచ్చడి అయితే అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఇప్పుడు ఇలానే ఉంటుంది, కానీ దీన్ని ఒక 2 days మనం ఒక జార్లో పెట్టేసుకొని 2 days ఉంటే మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. అప్పుడు ఏమైనా టేస్ట్ అటు ఇటు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఒక జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. 2 days మంచిగా జార్లో పెట్టాలన్నమాట. 2 days అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఒకవేళ అప్పుడు మనకి ఎప్పుడైనా ఆయిల్ తక్కువ అనిపించింది అనుకుంటే ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని చల్లగా చేసి పోసుకోవాలన్నమాట. అండ్ ఇది మన ములక్కాయ పచ్చడి చేసే విధానం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. మన ఏమీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను ఇది యాక్చువల్లీ జాడీలో వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ సంగతి తెలిసిందే కదా, నేను వేసేలోపు జాడీలో వేసేసి అక్కడ పెట్టేసింది కూడా. ఇప్పటికి మనకి 2 days అయిపోయింది. మంచిగా నూరి ఆయిల్ అంతా పైకి తేలింది అనమాట. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. స్మెల్ అయితే అదిరిపోయింది.
అండ్ నాకు హాఫ్ కేజీకి ఇంత ఈ జాడీ అంతా వచ్చిందనమాట. నాకు దీన్ని చూస్తుంటేనే తినాలి ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. నేను చెప్పిన కొలతకి అన్నీ ఎగ్జాక్ట్ సరిపోయినాయి. ఏం ఎక్స్ట్రా ఉప్పు కారం ఏం వేయట్లేదు. టేస్ట్ మాత్రం అద్భుతం. అసలు ఎంత స్పైసీ ఉందంటే నాకు అసలు మాటలు రావట్లేదు, అంత స్పైసీగా ఉంది. ములక్కాయ ముక్క ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం తింటున్నా, నాకు చాలా బాగా వచ్చేసింది. పుల్ల పుల్లగా చాలా బాగుంది ముక్క అయితే. ఇది నేను మొన్న ఖమ్మం పోయాను అనమాట. అయితే అక్కడ మా అత్త చేసింది అనమాట. అయితే అక్కడ టేస్ట్ చేసి నాకు బాగా నచ్చి రెసిపీ తెలుసుకొని చేశాను అనమాట. అద్భుతం. నేను ఇక్కడ తింటూ ఉంటా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లనే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ.